సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో మన ఆలమూరు మండలంలోని కొత్తూరు ఉంది కదా, కొత్తూరు దగ్గర కండ్రికపేట విలేజ్ ఉంది. ఆ కండ్రికపేట విలేజ్లో ఈ చిన్నపిల్లలు వీళ్ళు మొత్తం 6 పిల్లలు, 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు, వీళ్ళంతా కూడా ఒక ఏరియా వాళ్ళే, సేమ్ కులము. దాంట్లో ఒక 2 అయితే అన్నా చెల్లెలు ఉన్నారు, ఇంకో అమ్మాయి ఏమో వాళ్ళ కజిన్. వాళ్ళు మిగిలిన 3 పిల్లలు కూడా వాళ్ళ బంధువుల పిల్లలే. అక్కడ మొత్తం అంతా ఇంటర్ రిలేటెడే, అదే పేటకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా జడ్పీ హై స్కూల్లో, మన కొత్తూరులోనే జడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు. ఆల్మూరు దగ్గర పేరెంట్స్ సరిగ్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, 1 మంత్ నుంచి 2 మంత్స్ స్కూల్కి వెళ్ళట్లేదు. స్కూల్కి వెళ్ళామని చెప్పేసి బుక్స్ బయట పెట్టేసుకుని ఎక్కడో తోటలో పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారని తెలిసి పిల్లల్ని మందలించారు. వీళ్ళు ఒక 1 వీక్ బ్యాక్ మందలించడం జరిగింది, స్కూల్కి వెళ్ళకపోతే కుదరదని చెప్పేసి. దాని మీదట అనుకుంటున్నాను నేను, ఈ స్కూల్కి తల్లిదండ్రులు మందలించారు, స్కూల్కి వెళ్ళమంటున్నారని చెప్పేసి. వీళ్ళు 6 పిల్లలు కూడా కలిపి 24వ తారీఖు సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరి, వాళ్ళ ఇళ్ళ నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయారు. 6:52 మళ్ళీ వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదు కూడా. వీళ్ళు ఒక అబ్బాయి అయితే మాత్రం ఒక 3,000 రూపాయలు ఇంట్లో క్యాష్ తీసుకున్నాడు. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ వెంటనే మన పోలీస్ స్టేషన్కి మనకి ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళ బంధువుల ఇళ్ళ దగ్గర లేదా వాళ్ళ గతంలో వీళ్ళు ఫిషింగ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆ ఏరియా ఫిషింగ్ చేసుకునే ఏరియాలోనే వెతకడం మొదలుపెట్టారు, ఏమైనా ఆ ఏరియాలో అక్కడ ఏమైనా ఉన్నారా అనేసి. ఇంకా రావట్లేదని చెప్పేసి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి, ఇప్పుడు మేము ఆలమూరు చింతలూరు అమ్మవారి బందోబస్తు డ్యూటీలో ఉన్నాం. ఉంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వీళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారని. ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి ఒక రిపోర్ట్ తీసుకుని వీళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ కూడా లేవు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారనేసి ఒక టీమ్స్ ఫామ్ చేసి, విజయవాడ ఒక టీము, అలాగే రాజమండ్రి, విశాఖపట్నం ఒక టీము కూడా పంపించడం జరిగింది. అలాగే రావులపాలెం బస్ స్టాండ్లో కూడా CCTV ఫుటేజెస్, CCTV మండపేట ఇవన్నీ ఏరియాలో కూడా వెరిఫై చేస్తున్నాం. అలాగే మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మొత్తం అంతా ఈ పిల్లల ఫోటోలతో సహా వీళ్ళని ట్రేస్ అవుట్ చేస్తే మాకు ఫోన్ చేసిన మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం. సిఐ గారిది, ఎస్ఐ గారిది, నాది కూడా నెంబర్లు ఇచ్చాం. ఎవరికైనా కనపడితే వీళ్ళంతా ఒక చోట ఉంటారు కాబట్టి మాకు ఇమీడియట్గా మాకు ఫోన్ చేసినా, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా అప్పగించినా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. పార్టీలు అయితే తిరుగుతున్నారు. మొత్తం అందరికీ కూడా విజయవాడ పోలీసులకు కూడా, రైల్వే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చర్చస్ జరుగుతున్నాయి. అలాగే ఎవరైనా మాకు ఈ పిల్లల గురించి ఆచూకీ ఇస్తే వీళ్ళకి తగిన బహుమతి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక 10,000 రూపాయల వరకు కూడా బహుమతి కూడా ఇస్తాను.